హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. గ్రూప్ 4 సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం అయితే డైలీ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మన జో స్టడీ క్లబ్ యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మరి గ్రూప్ 4 సంబంధించినటువంటి మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అయితే మన జో స్టడీ క్లబ్ యాప్లో అయితే ప్రారంభమైంది. 20వ తారీఖు నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. మరి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూలు ఏ రోజున ఏ పరీక్షలు ఉండబోతున్నాయి, ఎన్ని టెస్టులు ఉండబోతున్నాయి, మరి 1,00,000కు పైగా టెస్టులను అయితే లక్షకు పైగా బిట్లను అయితే టెస్ట్ సిరీస్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. మనకి 1,00,000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం జో స్టడీ క్లబ్ మాత్రమే. మరి ఇదే తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా పెడుతున్నటువంటి మరి టెస్ట్ సిరీస్గా చెప్పొచ్చు. 50కి పైగా మోడల్ పేపర్స్, అలాగే 50కి పైగా ప్రీవియస్ పేపర్స్, 2,000 పైగా టాపిక్ వైజ్ టెస్టులు, 90కి పైగా టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్టులు, అలాగే 20కి పైగా సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు కూడాను ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మీకు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో అయితే అందించడం జరుగుతుంది. మరి మెగా గ్రాండ్ టెస్ట్ సంబంధించిన షెడ్యూల్ వివరాలు, అలాగే ఈ మెగా గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి ఏవైతే బిట్స్ ఏ టాపిక్స్ను చూస్తున్నాయి, మరి ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, ఏ రోజు ఏ టాపిక్ నుంచి మీకు పరీక్షల నిర్వహణ జరుగుతుంది అనేటువంటిది షెడ్యూల్ అయితే మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే గ్రూప్ 4 సంబంధించినటువంటి సిలబస్, గ్రూప్ 4 సంబంధించినటువంటి సిలబస్తో పాటుగా ఏ బుక్స్ చదివితే మీరు గ్రూప్ 4లో విజయం సాధించగలరు అనేటువంటి రిఫరెన్స్ బుక్స్ కూడాను ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. ఏపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ అభ్యర్థులంతా కూడాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. పూర్తి వివరాలు అయితే మీకే తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏపీఎస్సీ గ్రూప్ 4 సంబంధించిన సిలబస్ మనం చూస్తున్నాము. జనరల్ స్టడీస్ సంబంధించింది, జనరల్ అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటిది, అలాగే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, దానిపైన సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ స్క్రీన్ పైన చూసినటువంటి సిలబస్ అంతా కూడాను మనము కవర్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ని అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్, జనరల్ తెలుగు సంబంధించినటువంటి గ్రామర్స్ అన్నీ కూడాను కవర్ అయ్యేలా ప్రతి ఒక్క టాపిక్ నుంచి కూడాను పిన్ టు పిన్ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూసినటువంటి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ ఈ బిట్లను రూపొందించడం జరిగింది. మా నిపుణులైనటువంటి మా యొక్క అధ్యాపకుల యొక్క సూచనల ప్రకారం వాళ్ళు రూపొందించినటువంటి బిట్స్ని అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్లో డైలీ టైం టేబుల్ మనం ఇప్పుడు చూస్తున్నాం. మొదటి రోజు ఇప్పుడు మనము ఏదైతే చూస్తామో 60 రోజుల ప్లానింగ్లో అయితే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి 30 రోజులు మీకు ప్రతిరోజు కూడాను 3 టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అయితే రోజుకి 3 కండక్ట్ చేయడం జరుగుతుంది మొదటి 30 రోజులైతే. అంటే డే 1 చూసుకుంటే కనుక ఇండియన్ పాలిటిక్కి సంబంధించింది మరి గ్రాండ్ టెస్ట్లు అయితే భారతదేశ రాజ్యాంగ చారిత్రక క్రమం, రాజ్యాంగ పరిషత్ లక్షణాలు, ప్రవేశిక, భారతదేశ భూభాగం, పౌరసత్వం, ప్రాథమిక హక్కులపైన అయితే మొదటి రోజు గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్టులు మనకి మొదటి 3 టెస్టులు అయితే మనకి ఈ టాపిక్స్ పైన ఉంటాయి. రెండవ రోజు చూసుకుంటే కనుక కరెంట్ అఫైర్స్. మరి కరెంట్ అఫైర్స్లో ఆ రోజు ఉండేటువంటి టాపిక్స్ ఏవంటే 3 గ్రాండ్ టెస్టులు ఏవంటే లేటెస్ట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఈవెంట్స్, అలాగే లేటెస్ట్ స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్, లేటెస్ట్ ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ సంబంధించినటువంటిది రెండవ రోజు పరీక్షగా మనకు ఉంటుంది. ఇక మూడవ రోజు డే 3 తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి మొదటి గ్రాండ్ టెస్ట్ టాపిక్ వైజ్ సందులు, సమాసాలపైన, రెండవది ఛందస్సు, అలంకారాలపైన, మూడవది ప్రకృతి వికృతులపైన, అలాగే నానార్థాలపైన కూడాను డే 3లో మనకి తెలుగు గ్రామర్ పైన ఉంటుంది. ఇక డే 4 సంబంధించింది మోడర్న్ హిస్టరీ సంబంధించినటువంటి డే 4లో యూరోపియన్ రాక, బ్రిటిష్ ఆక్రమణలు, 1857 సిపాయిల తిరుగుబాటు, ఇది డే 4లో అయితే టెస్ట్ ఉంటుంది. ఇక డే 5లో ఫిజిక్స్ సంబంధించింది, విద్యుత్, కాంతి, ఉష్ణం పైన అయితే మనకి డే 5లో అయితే మనకి గ్రాండ్ టెస్ట్ అయితే సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అయితే ఉండబోతుంది. ఇక డే 6 సంబంధించింది చూస్తే మనం స్క్రీన్ పైన ఇంగ్లీష్ గ్రామర్, ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ మరియు ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ పైన అయితే డే 6లో మనకి ఇంగ్లీష్ గ్రామర్ పైన అయితే మన సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది.
ఇంకా డే 7కి సంబంధించినటువంటిది కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పడం కొంచెం వీడియో లెంత్ అయితే అవుతుంది కాబట్టి మీరు స్క్రీన్ని పాస్ చేసుకుంటే అయితే ఒకసారి చూడండమ్మా. మరి డే 6 సంబంధించింది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఆ రోజు కూడా మనకి 3 సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అయితే మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇక డే 9కి సంబంధించింది మళ్ళీ తెలుగు గ్రామర్ సంబంధించింది. డే 10లో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పంచవర్ష ప్రణాళిక నీతి ఆయోగ్ 1998 నూతన ఆర్థిక సంస్కరణ అయితే మరి టెస్ట్ అయితే ఉంటుంది. డే 11కి సంబంధించింది ఏపీ బైఫర్కేషన్కి సంబంధించినటువంటి మరి టాప్ 3 గ్రాండ్ టెస్ట్లు అయితే మనం ఆ రోజు చూస్తున్నాం. డే 12కి సంబంధించింది ఇంగ్లీష్ గ్రామర్. డే 13కి ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి డే 14 చూస్తే కనుక రీజనింగ్. ఇందులో ముఖ్యంగా డీకోడింగ్, కోడింగ్, రక్త సంబంధాలు, అలాగే గడియారాలు, నెంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ పైన అయితే మీకు గ్రాండ్ టెస్ట్ అయితే ఆ రోజు ఉంటుంది. డే 15 బయాలజీకి సంబంధించినటువంటి స్క్రీన్ పైన కనిపిస్తుంది 3 టాపిక్స్ అయితే మీకు గ్రాండ్ టెస్ట్ రూపంలో ఆ రోజు అందించే ప్రయత్నం చేస్తున్నాము. డే 16 ఇండియన్ పాలిటీ, డే 17 బయాలజీ, డే 18 కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్. మీరు ఆ రోజైతే ఆ 3 టాపిక్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి. డే 19 మోడర్న్ హిస్టరీ. ఈ విధంగా డే 20 కెమిస్ట్రీ, డే 21 తెలుగు గ్రామర్ అండ్ బడ్జెట్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలపైన అయితే గ్రాండ్ టెస్ట్ అయితే ఆ రోజు ఉంటుంది. ఇక డే 22కు ఏపీ అండ్ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. డే 23లో డిజాస్టర్ మేనేజ్మెంట్, డే 24లో ఇండియన్ పాలిటీ, డే 25లో ఇండియన్ ఎకానమీ, డే 26లో ఏపీ ఇండియన్ జియోగ్రఫీ, డే 27 సైన్స్ అండ్ టెక్నాలజీ, డే 28 ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్, డే 29 రీజనింగ్, డే 30 ఫిజిక్స్. ఈ విధంగా 30 రోజులు, మొదటి 30 రోజులు మీకు రోజుకి 3 టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటున్నాయి. ఇక 31వ రోజు నుంచి ఏవైతే మీరు ఇప్పటి వరకు కూడాను సబ్జెక్ట్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు చూశారు. ఇక సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ మనం చూస్తాము. ఇక్కడ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ చూసారమ్మా. ఇక ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అయితే చూస్తున్నారు. డే 31 నుంచి అయితే ఇండియన్ పాలిటీ మరి మొదటి సబ్జెక్ట్. ఇక రెండవ సబ్జెక్ట్ అయితే మోడర్న్ హిస్టరీ పైన ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లకు వచ్చేసరికి మనకి రోజుకి 2 మాత్రమే ఉంటాయి. మరి సబ్జెక్ట్ వైజ్ కాబట్టి మరి అభ్యర్థులు కూడాను ప్రిపరేషన్కి టైం ఇవ్వాలనే ఉద్దేశంతో రోజుకి 2 మాత్రమే మనము గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్ వైజ్ చూసేటప్పటికి మనం 3 గ్రాండ్ టెస్ట్లు అయితే రోజుకి పెట్టడం జరుగుతుంది మొదటి 30 రోజులు. ఇక 31వ రోజునైతే మనకి రోజుకి 2 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన టైం టేబుల్ అయితే మనము స్క్రీన్ పైన చూస్తున్నాము. 31వ రోజు ఇండియన్ పాలిటీ, మోడర్న్ హిస్టరీ, 32వ రోజు కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ, 33వ రోజు తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్. మరి 34వ రోజు చూస్తే కనుక 34th డే మనం చూస్తే కనుక ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇక డే 35 ఫిజిక్స్, బయాలజీ, డే 36 కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డే 37 ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, డే 38 ఏపీ బైఫర్కేషన్ అండ్ రీజనింగ్, డే 39 కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ పాలిటీ, అలాగే కరెంట్ ఎకానమీ పైన కూడాను మనకి ఉంటుంది. ఇక డే 40లో అయితే ఏపీ స్కీమ్స్ అలాగే సెంట్రల్ స్కీమ్స్ సంబంధించిన డే 40 అయితే ఉంటాయి. ఇప్పటివరకు మీరు చూసినట్టు జరిగినటువంటి టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ మరి గ్రాండ్ టెస్ట్లు మొత్తము అన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇప్పుడు మోడల్ పేపర్స్కి సిద్ధం కావాలి. మరి మోడల్ పేపర్ సంబంధించినటువంటి వాడిని కూడాను టైం టేబుల్ అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాను. మరి ఇవన్నీ మొదట టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు మొదట ప్రతిరోజు రోజుకి 3 టాపిక్ వైజ్ పెట్టేటప్పుడు చదివినటువంటివి, అలాగే సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడాను చదివాక మనము ఇప్పుడు మోడల్ పేపర్స్లోకి వెళ్తాము. డే 41 నుంచి మోడల్ పేపర్ 1, డే 42 మోడల్ పేపర్ 2, 43 మోడల్ పేపర్ 3, డే 44 మోడల్ పేపర్ 4. ఇలా చూసుకుంటే కనుక డే 16 మనకి దాదాపుగా మోడల్ పేపర్ 20తో అయితే మనము ముగించడం జరుగుతుంది. సో మొత్తానికైతే మోడల్ పేపర్స్ మనం అనుకున్న విధంగా 20 మోడల్ పేపర్స్, అలాగే సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్, టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కలిపి దాదాపుగా 1,00,000కు పైగా మీకు
బిట్ల రూపంలో ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే అందిస్తున్నాము. కరెంట్ అఫైర్స్ సంబంధించిన వివరాలు అయితే మనము మరి సిలబస్ చూస్తే కనుక నేషనల్ ఇష్యూస్, అలాగే నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, అలాగే సమ్మిట్స్, ఈవెంట్స్, కమిటీస్ అండ్ కమిషన్స్ అండ్ రిపోర్ట్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, స్పోర్ట్స్ అండ్ బుక్స్, ఆథర్స్, ఇంటర్నేషనల్ నేషనల్ రిపోర్ట్స్, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్, కరెంట్ పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు లేటెస్ట్ సోషల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడాను వస్తున్నాయి. మరి లేటెస్ట్ అపాయింట్మెంట్స్ కూడాను మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను కరెంట్ అఫైర్స్ సంబంధించిన సిలబస్గా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీనిపైన అయితే పూర్తి అవగాహన ఉంటేనే మనకి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిపైన కూడా మనకి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లో ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ మనము ఈ యొక్క బిట్లను అయితే రూపొందించడం జరిగింది. మరి కరెంట్ అఫైర్స్లో నిపుణులైనటువంటి అధ్యాపకులు ఈ యొక్క బిట్స్ని అయితే రూపొందించారు. ఏవైతే వస్తాయో ఆ బిట్స్ మీకు వచ్చే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ ఏవి చదివితే బాగుంటాయి సార్ అని అభ్యర్థులు అయితే మాకు కాల్ చేస్తూ అడుగుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క మెసేజ్ రూపంలో మాకైతే అడగడం జరుగుతుంది. మరి అటువంటి అభ్యర్థుల కోసం రిఫరెన్స్ బుక్స్ని అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటిది ప్రధాన దినపత్రికలు వచ్చేటువంటి ప్రతి ఒక్క అప్డేటెడ్ విషయాలను అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈనాడు, సాక్షి, అలాగే తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళైనా సరే ఖచ్చితంగా మరి యొక్క దినపత్రికలు ఆంధ్రజ్యోతి, వార్త, అలాగే నమస్తే తెలంగాణ, వెలుగు ఈ దినపత్రికలు అయితే ఖచ్చితంగా అప్డేట్లో ఉండాలి. అలాగే ఇంగ్లీష్ దినపత్రికలు కూడాను అప్డేట్లో ఉండాలి. మన స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ దినపత్రికలు కూడాను చూస్తూ ఉండాలి. మరి వాటితో పాటుగా ఫిజిక్స్ సంబంధించినటువంటి, బయాలజీ సంబంధించినటువంటి సిలబస్ అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశం పైన, ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన, ప్రతి ఒక్క టాపిక్ పైన విశ్లేషణతో కూడినటువంటి ఈ యొక్క బిట్స్ని అయితే రూపొందిస్తూ ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఏవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక ఈ యొక్క బయాలజీ, సైన్స్ సంబంధించినటువంటి, ఫిజిక్స్ సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ ఏ బాగుంటాయి అనేటువంటి మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాము. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, అలాగే ఎన్సీఆర్టీ బుక్ సంబంధించింది, అలాగే ఈ యొక్క జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు ఖచ్చితంగా అభ్యర్థులకు ఉపయోగపడేటువంటి బుక్స్ అయితే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. వీటిని ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బుక్స్గా మనం చెప్పొచ్చు. అలాగే బయాలజీకి సంబంధించింది కూడాను మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇక ఆధునిక భారతదేశ చరిత్ర, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సంబంధించింది స్క్రీన్ పైన సిలబస్ చూస్తున్నారు. ఈ యొక్క సిలబస్లో ప్రతి ఒక్క అంశాన్ని మీరు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మీరు మంచి మార్కులు సాధించగలరు. మరి అందులో భాగంగానే మనము ఈ టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. ఈ ఇండియన్ మోడర్న్ హిస్టరీకి సంబంధించింది, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ బిట్స్ రూపొందించడం జరిగింది. ఇందులో కూడా మీకు రిఫరెన్స్ బుక్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏ రిఫరెన్స్ బుక్స్ తీసుకోవాలి సార్ అంటే కనుక ఖచ్చితంగా మీరు మొదటి ప్రయారిటీ అయితే మనకు తెలుగు అకాడమీ బుక్స్ అయితే సేకరించాలి. మరి మార్కెట్లో అయితే ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ మనకి తెలుగు అకాడమీ బుక్స్ అయితే ముద్రించడం జరిగింది. మొదటి ప్రయారిటీ అయితే దానికి ఇవ్వండి. తర్వాత మీకు సెకండ్ ప్రయారిటీ ఇతర పబ్లిషర్స్ మీకు ఏవైతే స్క్రీన్ పైన కనిపిస్తున్నాయో వాటిని అయితే మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మనం స్వాతంత్ర్య అనంతరము భారతదేశ అభివృద్ధి, ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా సంబంధించిన సిలబస్ అయితే స్క్రీన్ పైన చూస్తున్నారు. దీనికి సంబంధించిన రిఫరెన్స్ బుక్ కూడా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. మరి ఈ యొక్క రిఫరెన్స్ బుక్స్తో పాటుగా మేము మా యొక్క వెబ్సైట్లో, అలాగే ప్రభుత్వం యొక్క ఏవైతే వెబ్సైట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని సేకరిస్తూ మరియు ఎన్సీఆర్టీ అలాగే అకాడమీ బుక్స్లో ఉండేటువంటి అంశాలను సేకరిస్తూ అయితే ఈ బిట్లను రూపొందించడం జరిగింది. 1,00,000కు పైగా బిట్లను. సో ఈ బిట్లను పాల్గొనండి. ఖచ్చితంగా ఈ సిలబస్ మొత్తం మీరు కవర్ చేసేలా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే ఉండబోతుంది. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన సిలబస్ కూడా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. మరి రిఫరెన్స్ బుక్స్ కూడాను ఖచ్చితంగా ఈ బుక్స్ అయితే మీ అందరి దగ్గర ఖచ్చితంగా ఉండాలి. మొదటి ప్రయారిటీ మీకు ముందే చెప్పాను, తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి. మరి వాటితో పాటుగా ఇతర అకాడమీ బుక్స్ ఏవైనా ఉన్నాయంటే వీటిని తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి ఈ యొక్క సిలబస్ని అయితే మనము స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈ సిలబస్లో ప్రతి ఒక్క అంశాన్ని పిన్ టు పిన్ మీకు బిట్ రూపంలో అందిస్తూ ఈ టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. మరి రిఫరెన్స్ బుక్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. వీటినైతే మరి రిఫరెన్స్ బుక్స్గా చెప్పొచ్చు. రీజనింగ్కి సంబంధించినటువంటిది, మరి ఇతర పబ్లిషర్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే ఖచ్చితంగా అభ్యర్థులు అయితే మరి యొక్క టెస్ట్ సిరీస్లో భాగంగా మనం వాటిని కూడా పరిగణలో తీసుకొని బిట్స్లను రూపొందించడం జరిగింది. ఇక భారతదేశం, ఆంధ్రప్రదేశ్ భౌగోళ శాస్త్రం, ఇండియా, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ సంబంధించిన సిలబస్ కూడాను మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి పాస్ చేసి మీరు ఆ సిలబస్ని కూడాను చదివే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ కూడా మనం చూస్తాము. మొదట ప్రయారిటీ తెలుగు అకాడమీ బుక్స్, ఆ తర్వాత మిగతా ఏ పబ్లిషర్ అయినా సరే మీరు తీసుకోండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఒకవేళ తెలుగు అకాడమీ బుక్స్ లేని పక్షంలో ఇతర పబ్లిషర్ బుక్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. వాటిని అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా అయితే మన విపత్తుల నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సిలబస్ కూడాను మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ యొక్క సిలబస్లో ఉండేటువంటి అంశాలను సేకరిస్తూ మనం బిట్స్ను రూపొందించడం జరిగింది. వాటిలో భాగంగా ఈ యొక్క రిఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు అకాడమీ బుక్స్ కానివ్వండి, ఇతర పబ్లిషర్స్ బుక్స్లో ఉండేటువంటి అంశాలను, అలాగే గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండేటువంటి అంశాలను సేకరిస్తూ ఈ బిట్లను అయితే రూపొందించడం జరిగింది. ఇంకా ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన సిలబస్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇక దానికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇందులో మనకి ఈ బుక్స్ని మీరు కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇందులో మంచి మార్క్స్ సాధించేటందుకు అవకాశం ఉంది. ఏపీ బైఫర్కేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క సిలబస్ని అయితే స్క్రీన్ పైన చూస్తున్నారమ్మా. ఈ యొక్క సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మీరు తప్పనిసరిగా చూడాలి, అవగాహన కలిగి ఉండాలి. మరి రిఫరెన్స్ బుక్స్ ఏమున్నాయంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ బుక్స్ అయితే మీరు తప్పనిసరిగా తీసుకోండి. మంచి స్కోర్ సాధించేటందుకు ఈ బుక్స్ అయితే ఉపకరిస్తాయి. ఇక ఇంగ్లీష్ సంబంధించింది, ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, వాటికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ మీరు ఖచ్చితంగా ఈ బుక్స్ని తీసుకోండి. మంచి మార్క్స్ సాధించేటందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో ప్రతి ఒక్క గ్రామర్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీకు బిట్ రూపంలో అందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్ని బుక్లు చదివినా సరే దొరకనటువంటి బిట్స్ అయితే మనం రూపొందించడం జరిగింది. ఇక తెలుగుకు సంబంధించిన సిలబస్ కూడా మనము స్క్రీన్ పైన చూస్తున్నాము. దానికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైనటువంటి కొన్ని పబ్లిషర్ బుక్స్ని అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. వాటిని చదవండి. అలాగే మన జో స్టడీ క్లబ్ యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ కూడాను కొంచెం చూడండి. చూశాక ఖచ్చితంగా మంచి మార్కులు అయితే సాధిస్తారు. ఈ అవకాశాన్ని ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ అభ్యర్థులు తప్పకుండా వినియోగించుకోండి. ఈ టెస్ట్ సిరీస్ని ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాన్ని అయితే సాధించి తీరుతారు. మరి ఏ బుక్స్ కూడా మీరు చదవనవసరం లేదు. అలాగే ఈ టెస్ట్ సిరీస్ను కూడా మేము నిపుణులైనటువంటి మరి అధ్యాపకులచే మరియు గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ప్రత్యేకంగా సేకరించినటువంటి అంశాలను సేకరించి జత చేసి మేము ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నలు, అలాగే మనకి అకాడమీ బుక్స్లో ఖచ్చితంగా వచ్చేటువంటి బుక్స్లో వచ్చేటువంటి ఏవైతే బిట్స్ ఉన్నాయో వాటిని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఈ బిట్ల రూపంలో. కాబట్టి ఈ బిట్లను మీరు ప్రాక్టీస్ చేస్తే మీ విజయ లక్ష్యానికైతే చేరేటందుకు సులువైనటువంటి మార్గము ఈ టెస్ట్ సిరీస్గా అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మరింత మంది అయితే ఈ టెస్ట్ సిరీస్లో పాల్గొనండి. చివరిలో మీకు తప్పనిసరిగా కొన్ని మోడల్ పేపర్స్ కానీ లేదా కూడా టాపిక్ వైజ్ మరి కాకుండా గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పీడిఎఫ్స్ రూపంలో అందించే ప్రయత్నం అయితే మీకు చేస్తాము. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గ్రూప్ 4 అనేటువంటిది చాలా సులువైనటువంటి మార్గంగా చెప్పొచ్చు. ఎంత చదివామన్నది కాదు, ఎంత ప్రాక్టీస్ చేసామన్నది ముఖ్యం. కాబట్టి ప్రాక్టీస్ మోర్ జాబ్ కన్ఫర్మ్ అమ్మ. అందుకే
ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 4 మెగా టెస్ట్ సిరీస్లో పాల్గొనండి. థ్యాంక్ యూ నమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.